బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. రాకేష్ రెడ్డి గారు, కేసీఆర్ గారిలో మరి అది నమ్మకము, అతి విశ్వాసము, లేకపోతే ఆశలు చిగురుస్తున్నాయో నాకు తెలియదు, కానీ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు, ఒక 4-5 పోయినట్టున్నారు. పోనీ 30 మంది వేసుకున్న 29 అంటే మరి 20 అంటే 50 దాడుతుంది. మరి మళ్ళీ ప్రభుత్వం వస్తుందని ఆశపడుతున్నట్టున్నారా ఏంటి తెలియదు. మీ అబ్జర్వేషన్ ఏంటి కేసీఆర్ గారి కామెంట్స్ మీద? కేసీఆర్ అయితే ముందు నుంచే ప్రజాస్వామ్య విలువ లేని వ్యక్తి. అంటే 2014 జూన్ 2 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత అతనే కదా అందరినీ టచ్ లోకి తీసుకెళ్లాడు. తెలుగుదేశం టచ్ లోకి తీసుకెళ్ళినాడు, కాంగ్రెస్ టచ్ లోకి తీసుకున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ టచ్ లోకి తీసుకున్నాడు. అంటే మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థని, శాసనసభ్యుల విలువలని అన్ని రకాలుగా మీడియాని, మీ ఇలాంటి మీడియాని, ఏబిఎన్ లాంటి బెదిరింపులు కావచ్చు, టీవీ నైన్ ఛానల్ బెదిరింపు కావచ్చు, ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినన్ని అగత్యాలు, అక్రమాలు, అవమానాలు చేసిండు. మీడియాకు, అందరికి, ప్రజలకు, అందరిని మోసం చేసిన వ్యక్తి. ఇట్లాంటి విద్యలలో అరితేరిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ఉండొచ్చు. మరి ఆయన పని అది కాబట్టి, ముందు నుంచి ఆయన రాజకీయ జీవితం అట్లనే మొదలైంది, అట్లనే ముగుస్తున్నది. కాబట్టి ఆయన అన్నదాంట్లో తప్పలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కాంగ్రెస్ ను కూడా తనలో కలుపుకొని మింగిన విషపు మంత్రి కూడా ఆయన. కాబట్టి దాంట్లో తప్పేమున్నది? ఆయనకు అలవాటే కదా, కొత్తగా విద్య ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు, చంద్రజీ రామారావుని ముడగొట్టడం, కానీ రాజకీయ జీవితం అంతా చూడండి కేసీఆర్ గారిది. మీరు 83 నుంచి రకరకాల అంటే విన్యాసాలు, రకరకాల వాక్చాతుర్యము. ఇప్పుడు మీరు గమనించట్లేదండి, 2014 తర్వాత ఏం చేసిండు తెలంగాణలో? ఏ పార్టీ నుంచిండు? ఏ ప్రజాస్వామ్యాన్ని, అసలు ప్రజాస్వామ్య గొంతులని నొక్కాడు? ఎటువంటి వేదికలను ధ్వంసం చేశాడు? అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన ఈ భారతదేశంలో 1940 స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నాడంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకరే. కాబట్టి ఇక దాని గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆయనకి ఇవన్నీ అలవాటే. ఒక మాటల మంత్రికుడు, మాయల మరాఠీ. కానీ ఇక్కడ మాత్రం వాతావరణం వేడుందండి. ఇక్కడ వాతావరణం తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ అనేది మునిగిపోయిన పడవ, మునిగిపోతున్నది కూడా కాదు. ఎందుకంటే సుమారు ఇప్పుడు మా ఆర్మూరే చూసుకుందామండి. మా ఆర్మూర్లో ఒక లీడర్ కూడా లేడు. ఇప్పుడు ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు, ఒక కౌన్సిలర్, అందరు కాంగ్రెస్ లో చేరిపోయారు. కాబట్టి ఆయన ఏదో పగటి కలలు కంటున్నట్లు ఆయన అనైతిక విలువలు ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన రాజకీయంగా ఇట్లాంటి విలువలే పెంచి పోషించాడు. కాబట్టి తెలంగాణలో దాంట్లో ఏమైనా ఉంటే నిజం ఉంటుండొచ్చు. అంటే సహజంగా ఈ మధ్య కాలంలో కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే సంజయ్ గారు కానీ, లేకపోతే మీలాంటి నాయకులు కొంతమంది చెప్తున్నది ఏంటంటే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది బీజేపీలోకి వస్తూ ఉంటున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత వాటికి సంబంధించిన క్లారిటీ వస్తుందని చెప్పి మీ పార్టీ తరఫు నుంచి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీకు ఒక పాలసీ ఉంది కాబట్టి, ఎవరైనా వస్తే రిజైన్ చేసి రావాలనేది మీ పాలసీ. సో దానికోసం మీద మీరు వెయిట్ చేస్తున్నట్టున్నారు. నాకు కూడా 4 టచ్లో వచ్చారు ఎమ్మెల్యేలు. తప్పేముంది దాంట్లో? అదే అంటున్నాను నేను, తప్పనట్లే. దాంట్లో ఏముందండి? రాజకీయ విలువలు ప్రజాస్వామ్యంలో అడిగితే మా పార్టీ విలువలు, మా పార్టీ సిద్ధాంతాలు చెప్పాము. అదే రాకేష్ రెడ్డి గారు, నేను అనేది ఏంటంటే, ఇట్లా మీకు టచ్లోకి వస్తున్న వాళ్ళు ఉన్నారని మీరు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆల్రెడీ 5-6 పోయినారు, ఇంకొక 20 పేర్లతో సహా బయటకు వస్తున్నాయి. అవి వాళ్ళు కూడా ఏదో మరి ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారా లేకపోతే ఏంటనేది తెలియదు, కానీ మనకి కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది అని సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయినారు కదండి బీఆర్ఎస్. ప్రపంచంలో ఎవ్వరు ఆపలేరండి బీఆర్ఎస్ మాత్రం. అది మునిగిన పడవని. ఒకవేళ నాకున్న రాజకీయ అనుభవం, నాకు ప్రత్యక్ష రాజకీయ జీవితం తక్కువ అనుభవం ఉంది, కానీ నాకున్న అంటే రాజకీయ పరోక్ష అనుభవం ద్వారా చెప్తున్నా. నేను రాజకీయ పరిస్థితులను ఎప్పుడు అవగతం చేసుకుంటా ఉంటాను. దీని ప్రకారం ఈ రోజు ఏమంటారు, భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేర్లు ఉన్నాయి, 2 మార్చుకున్నారు పాపం. మొత్తానికి ఆ పార్టీని అంటే ఒక్కటి చెప్తున్నానండి, ఉదాహరణ భారతదేశంలో అందరు మీడియా కూడా గమనించాల. ఒక్కటి ఎవరో నేత వెంకటేష్ అని పెద్దపల్లి ఎంపీ గారు, ఫస్ట్ అతను పార్టీ మారాడు. అవును. అంటే ఒక్క రూలింగ్ పార్టీలో ఉన్న ఎంపీ పార్టీ మారుతున్నాడు అంటే ఇంకా అవి పవనాలు అర్థమైపోతాయి, ఆ సిగ్నల్స్. అంటే ఇక ఆ పడవ మునిగిపోతుంది. ఎవ్వరు కూడా రాజకీయ జీవితంలో ఒక పార్టీ ఇంతకుముందు 2018లో గెలిచినప్పుడు కానీ, లేకపోతే 2014 నుంచి 23 మధ్యన కానీ ప్రతి ఒక్కరు అటువైపు ప్రయాణం చేశారు ఆ పడవలోకి. ఫస్ట్ నేత వెంకటేష్ గారు అని పెద్దపల్లి ఎంపీ గారు పార్టీ మారారు. ఈ రోజు రంజిత్ రెడ్డి గారు. అన్నిటికన్నా ఒక విషాదం ఏంటంటే కేసీఆర్ గారికి అండ్ కేసీఆర్ కుటుంబంకు, అంటే ఈ కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గారు